మా చిత్తశుద్ధి నిరూపించుకొని మేము ముందుకు పోతుంటే ఆల్రెడీ మంత్రివర్గంలో ఆమోదం పొందేలా చేసుకున్నాం. అసెంబ్లీలో చట్టం తయారు చేసినాం. అరే మీ చేతిలో ఉన్నటువంటి ఆర్టికల్ షెడ్యూల్ 9 చేర్చమంటే చేర్చకుండా రామచంద్రరావు గారు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఈరోజు బీసీ బిల్లుకు సంబంధించిన అంశంలో బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆయన వైఖరి, ఆయన ఆలోచన బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్న వేళ మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. రామచంద్రరావు గారు వైఖరి ఢిల్లీలో నిన్న రోజు మాట్లాడిన మాటలను బీజేపీ ఉన్నటువంటి బీసీ నేతలందరూ దీనిపై గెలవెత్తాలి. తప్పనిసరిగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుకు పోతున్న దానికి ఎక్కడ ఎవరు అడ్డంకులు సృష్టించినా బీసీ బిడ్డలంగా చూస్తూ ఊరుకోమని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు అంటారు, రాష్ట్రంలో బీజేపీ ఎంపీ రామచంద్రరావు గారు మీరు కూడా ఇక్కడ మద్దతు అంటారు, ఆహ్వానిస్తారు. కానీ ఢిల్లీకి వెళ్లి మీరు వైఖరి ఢిల్లీ పెద్దలపైన ఒత్తిడి పెంచండి, ఢిల్లీ ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. ఈరోజు మేము ఆల్రెడీ ఆర్టికల్ 9లో చేర్చుకొని జంతర్ మంతర్ ధర్నా చేసిన బీసీ సంఘాలతో కలిసి ఈరోజు 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చింది గవర్నర్ గారు పంపినాం. అసెంబ్లీలో బిల్లును ఆమోదింపు చేసి 42% గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించినాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర, రేవంత్ రెడ్డి గారి సర్కార్ దగ్గర ఈ పని మిగిలింది. బీసీలకు 42% కోసం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయినా ఈ రోజు మీరు మోకాలు అడ్డు పెట్టి ఈరోజు బీసీలపైన ముసలి కన్నీరు రాష్ట్రంలో గారుస్తూ కపట ప్రేమను తెలంగాణ ఉన్నప్పుడు చూపిస్తూ ఢిల్లీకి వెళ్ళగానే మీరు వైఖరి మార్చుకుంటారు. ఇది సరికాదని మాట సందర్భం చెప్తూ భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రధానమంత్రి గారిపైన ఒత్తిడి తేవాల్సిందే. ఈ రోజు బీసీ బిల్లుకు సంబంధించినటువంటి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పండి.